నువ్వు బాగా చదివినా ఉద్యోగం రాలేదా? అది నీ కర్మ. నువ్వు బాగా చదువుకున్నావు. మీ అమ్మానాన్నల కష్టానికి అనుగుణంగా వాళ్ళేదో ఆస్తులమ్మీనో, లేకపోతే ఏదో చేసి నిన్ను బాగా చదివిచ్చారు. ఆ తర్వాత నువ్వు వచ్చినియి మంచి మార్కులొచ్చినియి. ఆ పైన ఆ కోర్సులు, ఈ కోర్సులు చేసి నువ్వు గురుగావ్‌లో చదివావా? అదే గురుగావ్‌లో చేరావా? లేకపోతే ఢిల్లీలో చేరావా? లేకపోతే చెన్నైలో చేరావా? తమిళనాడులో చేరావా? తెలంగాణలో చేరావా? లేదా విదేశాల్లో చదువుతున్నావా? అదే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నావా? అది చంద్రబాబు గారి వల్లనే నువ్వు ఆ స్థాయికెళ్ళావని గ్రహించు. బాబు గారు అప్పట్లో ఒక విజన్ ఆలోచించడం వల్ల దేశంలో వచ్చిన మార్పుల్లో భాగంగా విద్యలో ఉద్యోగాలొచ్చేసినియి. ఆ కారణంగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు ప్రపంచంలో ఎక్కడ చేసినా బాబు గారి కలే. బాబు గారే ప్రపంచం మొత్తాన్ని డిజైన్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తానికి మార్పుకు కారణమైంది ఆయనే. నువ్వు సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చేస్తున్నావు, హార్డ్‌వేర్‌లో ఉద్యోగం చేస్తున్నావు, కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నావు అంటే బాబు గారి వల్లే. మీ అమ్మానాన్నల వల్ల కాదు, నీ చదువు వల్ల కాదు. నీకు అలా ఉద్యోగం రాలేదంటే అది నీ ప్రారబ్ధం. ఇలాగ ఇంతవరకు సైకలాజికల్‌గా ఒకటి ప్రిపేర్ చేశారు. అట్లాగే హైదరాబాద్‌లో ఎదిగి ఎవడన్నా వ్యాపారం పెట్టుకుని బాగుపడ్డా, కంపెనీ పెట్టుకు బాగుపడ్డా అదంతా బాబు గారి ఆలోచనల వల్ల మీరందరూ బాగుపడ్డారని ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండండి. ఇది ఒక సైకలాజికల్‌గా హిట్లర్ అనేటటువంటి వాడు దేవుడు. హిట్లర్ గనక లేకపోతే అసలు దేశం ఏమైపోతుందో, ప్రపంచం ఏమైపోతుందో, లేకపోతే సద్దాం హుస్సేన్ అనేటువంటి ఆయన లేకపోతే ఏమైపోతుందంటూ ఎట్లయితే మానసికంగా అప్పుడున్నటువంటి మీడియా తయారు చేసిందో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌత్ పబ్లిసిటీలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది సగం మేధావులు వీళ్ళందరూ ఇదే తరహా ప్రచారం చేశారు. ఇప్పుడు అది పత్రికలు వంట పట్టించుకోవడం కాదు, పత్రికలు దాన్ని పీక్ స్టేజ్‌కి గ్రౌండ్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. గంజాయి ఇప్పుడు మన రాష్ట్రంలో దొరికిందనుకోండి, అది మన రాష్ట్రంది కాదు, ఒరిస్సా నుంచి వచ్చిందని గ్రహించండి. అదే మన రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఇదివరకు అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి అని భావించండి. ఇదివరకు అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా డబ్బులు తీసుకుంటున్నాడని భావించండి. ఇప్పుడు దొరికితే అసలు ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి అంతా తగలబెట్టేసాం. అప్పుడు తగలబెట్టారు. బట్ అయినా ఆళ్ళు తగలబెట్టలేదు. అట్లా ఊరుకూరికనే పైన నాటకాలాడారు. ఇప్పుడు తగలబెట్టేసారు. అసలు గంజాయి ఒక్కట్లేదు. అర్జెంట్‌గా గిరిజనులందరూ గంజాయి మానేసేసి గిరిజన ప్రాంతాలంతా కూడా అందరూ ఏది చక్కగా ఈనాటి పద్ధతుల ప్రకారం వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గంజాయి అసలు మానేశారు. గంజాయి ఏదన్నా దొరికితే గనక ఒరిస్సానండి. గంజాయి దొరక్కపోతే గనక రాష్ట్రాన్ని బాగు చేసినటువంటి వ్యక్తిగా చూడండి. ఇది ప్రస్తుతం మనల్ని మైండ్ గేమ్ మనతో మత్తు వదిలింది అంటూ వీళ్ళు రాసుకొస్తున్నట్టు స్టోరీ వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ అది. మనం ఎలా ఆలోచించాలి అంటే గంజాయి దొరికితే పక్క రాష్ట్రంది. అదే సమయంలో గంజాయితో ఎవరన్నా గనక సేవిస్తే అది జగన్ కాలంలో వచ్చినందువల్ల అని మనం ఫీల్ అవ్వాలి. అలాగే మాట్లాడాలి. అంటే మీరు ఎలా ఆలోచించాలో చెప్తున్నారనమాట. ట్రీట్ చేస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు.